నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ ఉషా. చాలా మంది ట్విన్స్ పుట్టినప్పుడు న్యూమరాలజీ ఎవరైతే ఫాలో అవుతుంటామో అందరికీ కామన్ డౌట్ ఒకటి ఉంటుంటుంది. ఒకే డేట్లో ఒకే టైంలో పుట్టాము, ఒకటే డేట్ ఆఫ్ బర్త్ ఉంది, బట్ ఒకరికి మాత్రమే కలిసి వస్తుంది, ఇంకొకరికి కలిసి రావట్లేదు. ఒకరు ఫినాన్షియల్గా బాగున్నారు, ఒకరేమో చాలా డౌన్లో ఉన్నారని చెప్తుంటుంటారు. మరి రీజన్ ఏంటి? ఒకే డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన లక్కీ నెంబర్ వేరే ఉంటుందా? న్యూమరాలజీ ప్రకారం దాన్ని ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయొచ్చు? దానిపైన మనతో పాటు ఆస్ట్రాలజీ అండ్ దాంతోపాటు న్యూమరాలజీ అండ్ గ్రఫాలజీలో ఎక్స్పర్ట్ అయిన మొహమ్మద్ దావుద్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సో ట్విన్స్ విషయానికి వస్తే ఒకటే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, ఒకటే టైం ఉంటుంది, బట్ వాళ్ళ లైఫ్ విషయానికి వస్తే చేంజెస్ చాలా ఎక్కువగా మనం చూస్తాం. ఒకళ్ళు చాలా బాగుంటారు, ఒకళ్ళు డౌన్ ఫాల్ అవుతుంటుంటారు. రీజన్స్ ఏంటి అంటారు? న్యూమరాలజీ ప్రకారం ఎటువంటి కరెక్షన్స్ తీసుకోవాలి వాళ్ళు? ఇది చాలా మంది చాలా సంవత్సరాలుగా డిస్కస్ జరుగుతుందమ్మా. నేను చాలా సంవత్సరాలుగా టీవీలో చెప్తే కొంతమంది జ్యోతిష్యులు కొంతమంది అలా కాదు ఇలా కాదు, ఆ డిగ్రీ మారి ఉంటుంది, ఈ డిగ్రీ మారి ఉంటుంది అని అంటారు. సపోజ్ జ్యోతిష్యంలో జనరల్గా ట్విన్స్కి అయితే 1 or 2 minutes 3 minutes కన్నా ఎక్కువ ఉండదు. దాంట్లో పెద్దగా డిగ్రీలు మారే అవకాశాలు కూడా చాలా తక్కువ. నేను చేసిన రీసెర్చ్ నా 45 yearsలో చాలా ఆర్టికల్స్ కూడా రాశాను. మీకు తెలుసు, బుక్ కూడా రాశాను. మీరే న్యూమరాలజిస్ట్ అనే బుక్ కూడా రాశాను. ఈ బుక్లో కూడా న్యూమరాలజీ గురించి సమగ్రంగా రాయటం జరిగింది. 440 పేజీలతో రాయటం జరిగింది. ఈ బుక్ ఇంకెక్కడ దొరకదండి. ఈ ఫోన్ నెంబర్ చేస్తే ఈ ఫోన్ మన దగ్గరే ఉంటుంది, మనమే వాళ్ళకి VPP ద్వారా పంపిస్తాం. ఇప్పుడు నేను చూసిన దాని ప్రకారంగా ట్విన్స్లో ఒకళ్ళు రాముడు, ఒకడు లక్ష్మణుడు అని, లేకపోతే నేను చాలామందికి అమ్మాయిలు అయితే ఒక అమ్మాయికి హర్షిని, ఒక అమ్మాయికి వర్షిని, ఇలా అంటే మనకు తెలిసిన తర్వాత మనం పెడుతున్నాం. కానీ పాతకాలంలో రాముడు, భీముడు అని ఏదేదో రకరకాలుగా పేర్లు పెట్టేవాడు. అది నేను చేసిన ఎందుకు తేడా వస్తుందని చూసిన తర్వాత కొన్ని పేర్లు బై గాడ్స్ గ్రేస్, గాడ్స్ కనెక్షన్, కొన్ని పేర్లు చాలా బాగా వస్తున్నాయి. ఆ పేరు ఎవరి పేరైతే న్యూమరాలజీ ప్రకారంగా చాలా బాగా ఉంటుందో వాడి జీవితంలో చాలా బాగా పైకి వస్తున్నాడు. కొంత పేర్లు ఎవరి పేర్లు అయితే కొంచెం న్యూమరాలజీ ప్రకారంగా బాగా ఉండరో వాళ్ళు చాలా డౌన్ అవుతున్నారు. అసలు ఇద్దరి పేర్లు బాగా లేవనుకోండి, ఇద్దరు కూలికి వెళ్తున్నారు. నేను చాలా చిన్నతనంలో అంటే ఇప్పుడంటే కొంచెం కూలి వెళ్ళటం కొంచెం తక్కువ, మేము ఊరోళ్ళం కాబట్టి చాలామంది నాకు తెలిసిన 2-3 కుటుంబాల్లో ట్విన్స్ ఉండేవాళ్ళు. వాళ్ళందరూ కూలికి వెళ్ళేవాళ్ళు. వాళ్ళ నాన్నగారికి అయితే 2-3 ఎకరాల పొలం ఉంది, అయినా వీళ్ళు కూలికి వెళ్తున్నారు. పేర్లు అవన్నీ నేను చిన్నప్పటి నుంచి నేను ఈ రీసెర్చ్లో ఉన్నాను కాబట్టి పేర్లు చూసుకుని తర్వాత పెద్ద అయిన తర్వాత చెక్ చేస్తే వాళ్ళ పేర్లు బాగలేవు. ఎవరైతే చాలా చిన్న చిన్న జాబుల్లో చేస్తున్నారో వాళ్ళ నేమ్ నెంబర్లు బాగుంటుంది, చాలా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకని ఎవరైనా సరే జ్యోతిష్య ప్రకారంగా మీ జాతకాన్ని పరిశీలించుకొని, జ్యోతిష్యం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. జ్యోతిష ప్రకారంగా ఏ నక్షత్రంలో పుట్టాడో ఆ నక్షత్రానికి అనుగుణంగా పేరు పెట్టుకుంటే బాగుంటుంది. నక్షత్రానికి అనుగుణంగా పేరు పెట్టుకోకపోయినా బాగానే ఉంటుంది. కానీ మంచి అక్షరాలతో మంచి నేమ్ నెంబర్, పిలిచే పేరు చాలా చాలా ముఖ్యం. మంచి పేరు పెట్టుకోగలిగితే జీవితం చాలా చాలా బాగా ఉంటుంది. అందువల్ల ఇద్దరికీ కూడా, అంటే ఇప్పుడు చాలామంది రకరకాల వాటికి ఖర్చు పెడతాం, దావతులు ఖర్చు పెడతాం, వాటికి ఖర్చు పెడతాం, వీటికి ఖర్చు పెడతాం. సినిమాలకి ఒక్కొక్కటి సినిమాకి వెళ్తే 3-4 వేలు అవుతున్నాయంట. మేము ఇద్దరు చిన్నప్పుడు 35 పైసలతో సినిమా చూసేవాళ్ళం. ఇప్పుడు నాకు మొన్న ఎవరు చెప్పారు సినిమాకి వెళ్తే 5,000 అవుతుందంట. మాకు 35 పైసలతో సినిమా చూసి వచ్చేవాళ్ళం. అలా ఇప్పుడు వేలు వాటికి సినిమాలకి దీనికి ఈ ఏది మన రెస్టారెంట్కి సండే వెళ్ళినా కూడా 4-5 వేలు ఖర్చు అవుతుందంట. 10,000-15,000 కూడా రెస్టారెంట్కి వెళ్ళి అట్లా వెళ్ళి తిరిగి రావటం వస్తే అవుతుంది. వీటన్నిటికన్నా ముఖ్యంగా బిడ్డకి ఎవరైనా కానీ బిడ్డ పుట్టగానే ఒక మంచి జ్యోతిష్యము, న్యూమరాలజీ. జ్యోతిష్యం తెలియాలండి. చాలామందికి న్యూమరాలజీ జ్యోతిష్యం తెలియదు. జ్యోతిష్యంలో పాండిత్యం ఉండాలి. జ్యోతిష్యం తల్లి లాంటిది. దాంట్లో గ్రహాల ప్రభావం ప్రకారంగా ఈ బిడ్డ ఏమవుతాడో కూడా అబ్జర్వ్ చేయగలగాలి. ఇప్పుడు వశిష్ఠుల వారు రాముల వారికి పేరు పెట్టినప్పుడు ఈ అబ్బాయి చాలా ఇదవుతాడు, ఒక దేవుడిలాగా ఆరాధించబడతాడు అని అనుకొని రామ అనే పేరు పెట్టాడు. రామ అనేది ఒక తారక మంత్రం. అందువల్లే ఇన్ని యుగాలైనా కూడా రాముడు రాముడే ఇప్పటికి కూడా. అలా పేరు ముందు చూపుతో దూరదృష్టితో చూసి
బిడ్డకి మంచి పేరు పెట్టాలి. ఒక డాక్టర్ అవుతాడు అనుకోండి, ఈ డాక్టర్ అయితే ఎలా ఉండాలి అన్నట్టుగా పేరు పెట్టాలి. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వీడు ఇంజనీర్ అవుతాడు అనుకోండి, ఇంజనీర్కి ఎలా అవుతాడో పెట్టాలి. సపోజ్ జ్యోతిష్యుడు అవుతాడు, జ్యోతిష్యుడు అవుతే ఎలా పేరు ఉండాలి. కొంతమంది స్పిరిచువల్ పీపుల్ అవుతారు, స్పిరిచువల్ పీపుల్కి ఎలా అవుతారు. అలా పేర్లు మనం పెట్టేవాళ్ళు చాలా జాగ్రత్తగా పేరు పెట్టాలి. అమ్మాయిలైనా అబ్బాయిలైనా చాలా జాగ్రత్తగా పేరు పెట్టుకోగలిగితే చాలా బాగా పైకి వస్తారు. నేను చేసిన చాలా రీసెర్చ్ చేశాను. చాలామంది ట్విన్స్ నేను జైలుకి వెళ్ళి రీసెర్చ్ చేశాను, స్కూళ్ళకి వెళ్ళి రీసెర్చ్ చేశాను, కాలేజీలో నేను నా బుక్లో ఏ డేట్లో పుట్టిన వాళ్ళు ఏమి చదువుతారు అనేది రాశాను. ఆల్మోస్ట్ 90%, ఎట్టగుడ్ 10-15% ఎవరి లా యాజ్ ఇట్స్ ఓన్ ఎక్సెప్షన్స్. నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఎవరు అవుతారు అన్నది చూసి ఎలక్ట్రికల్ ఇంజనీర్ సెక్షన్లో పేర్లన్నీ డేట్ ఆఫ్ బర్త్ అని చూసి వాళ్ళు ఎలక్ట్రికల్ ఇంజనీర్లు అవుతారు అని చూశాను. చార్టెడ్ అకౌంటెంట్లు ఎవరు అవుతారని నా బుక్లో క్లియర్గా రాశాను. అది ఇప్పుడు కూడా అబ్బాయిని డేట్ ఆఫ్ బర్త్ అడగగానే పలానా చదివామంటే అవునండి మీకంటే తెలుసు, మీ ముందు నా గురించి ఎవరిని చెప్పారా అంటారు. బాగా చెప్తారు. మొన్న ఒక అమ్మాయి మీలాగా ఒక అమ్మాయి వచ్చింది, డేట్ ఆఫ్ బర్త్ చెప్పగానే అమ్మ ఫార్మసీ ఏమైనా చదివావా అన్న, మీకంటే తెలుసు అండి అంది. అలా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఏమి చదువుతారో కూడా తెలుసుకోవచ్చు. ఆ రంగానికి సంబంధించి చక్కటి పేరు పెడితే, సపోజ్ జ్యోతిష్యుడు లేకపోతే ఇంకా ఇలాంటి వాటిల్లో ఈ స్పిరిచువల్ ఫీల్డ్స్ భరద్వాజ్ అని పెట్టామనుకోండి, ఆ పేరుకి తగ్గట్టుగా చాలా బాగా పైకి వస్తాడు. లైక్ దట్ మంచి పేరు పెట్టుకోగలిగితే ఇద్దరికి బిడ్డలిద్దరికి, అంటే ట్విన్స్ అయితే ఇద్దరికి కూడా నేను ఆల్మోస్ట్ ఈ అబ్బాయికి 37 పెడితే 37 ఇది అద్భుతమైన నెంబర్. ఈ అబ్బాయికి కూడా 37 వచ్చేటట్టు 1 రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులైనా ఆగి సెట్ చేస్తాను. అంటే ఇద్దరు కూడా చాలా బాగా ఉండాలి. అలా నేను ఒక ఫ్యామిలీ, తమిళ ఫ్యామిలీస్లో 4 బ్రదర్స్, 4 ఐఏఎస్లు అయ్యారు. ఎందుకు అయ్యారని కూడా రీసెర్చ్ చేశాను. ఇద్దరు నెంబర్లు, అందరి నెంబర్లు 46 ఒకటిది, 37 ఒకటిది, అంటే అన్ని 46, 37 ఇవే ఉన్నాయి. 46, 37 నెంబర్లు ఆల్మోస్ట్ ఆల్ సివిల్ సర్వెంట్స్ అవుతారు, చాలా బాగా టాప్ అవుతారు. సివిల్ సర్వెంట్ కాకపోయినా కూడా నేమ్ చాలా బాగుంటుంది. నా నెంబర్ కూడా 37. అందువల్లే నేను మొదటి నుంచి నేను అన్ని టీవీల్లోనూ నేను ఫస్ట్ చేశాను. నా తర్వాత వీళ్ళంతా వచ్చారు, బుక్కులు రాశాను, చాలా నేమ్ వచ్చింది. అలా మంచి బిడ్డకి మంచి నేము ఫేము వచ్చేటట్టుగా ఉండాలి. చాలామంది పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా వస్తుంటారు, చాలా లోపలికి వచ్చి తలుపేసుకొని చాలా బాధలు చెప్తుంటారు. ఆ నెంబర్లు చూస్తుంటే కొన్ని నెంబర్లు ఆఫీసరే కానీ లోపల నెంబర్లు, లోపల 18 నెంబరు, 16 నెంబరు, భార్యతో ప్రాబ్లం అండి, మా ఆఫీసర్తో ప్రాబ్లం, వాళ్ళతో ప్రాబ్లం, వీళ్ళతో ప్రాబ్లం అని చెప్తూ ఉంటారు. ఇవన్నీ లేకుండా ఎవరైనా కానీ జాగ్రత్తగా బిడ్డ పుట్టగానే ఒక మంచి జ్యోతిష్యము, న్యూమరాలజీ తెలిసిన వ్యక్తిని కలిసి ఒక బిడ్డకి మంచి పేరు పెట్టించుకుంటే జీవితం ఆ బిడ్డకి చాలా బాగా ఉంటుంది. మంచి స్కూల్లో సీట్ వస్తుంది, మంచి బాగా చదువుతాడు, నేమ్ వస్తుంది, జీవితంలో బాగా స్థిరపడతాడు. కాకపోతే లేదంటే అంత ఫీజు ఎందుకండి అని ఏదేదో పెట్టుకుంటారు. ఏదో కాస్త 4-5 వేల లోపలే వీళ్ళు ఇచ్చేసుకొని బిడ్డకి జీవితం 100 సంవత్సరాల జీవితాన్ని నాశనం చేస్తున్నారు. అందువల్ల ఎవరైనా కానీ అది మరి ఉంటారా అంటే తొట్టులు వేసే ఫంక్షన్కి 1000 ఖర్చు పెడతారు. వీటికి ఖర్చు పెట్టి దేనికి ఖర్చు పెట్టాలో తెలుసుకొని చాలా జాగ్రత్తగా కనుక బిడ్డల పేర్లు పెట్టుకోగలిగితే చాలా బాగా ఉంటుంది. ముఖ్యంగా మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే ట్విన్స్లో ఇబ్బంది ఉండటం కారణం ఏంటంటే ఆ బిడ్డకి ఈ బిడ్డకి పేరులో డిఫరెన్స్. ఒక బిడ్డ పేరు బాగా ఉందనుకోండి జీవితంలో చాలా బాగా పైకి వస్తాడు. ఈ బిడ్డ పేరు బాగాలేదంటే కింద ఉంటాడు. ఇద్దరిది బాగా ఉందనుకోండి ఇద్దరు చాలా సమానమైన స్థితిలో ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందువల్ల నేమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నేమ్ జాతకం ప్రకారం నడిచింది కదండి. ఎస్, జాతకం ప్రకారంగానే నడుస్తుంది. రాముల వారి జాతకం ప్రకారమే నడిచింది. ఆయన అడవులకు వెళ్ళాలని ఉంది, వెళ్ళారు. కానీ ఇప్పుడు వరకు ఆయన నేమ్ ఉంది కదా, ఇన్ని యుగాలు గడిచిపోయినా. అందువల్ల మంచి పేరు పెట్టించుకోగలిగితే చాలా బాగా ఉంటుంది. దిస్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్. ఎవరైనా కానీ బిడ్డ పుట్టగానే ఫస్ట్ మీరు జ్యోతిష్యము, న్యూమరాలజీ తెలిసిన వ్యక్తిని మీకు నమ్మకం ఉండాలండి. నమ్మకం ఉన్న వ్యక్తిని కలిసి మంచి పేరు పెట్టించుకొని ఆ పేరుతోనే పిలుచుకుంటే చాలా బాగా ఉంటుంది. డెఫినెట్గా సార్. సో ఎవరైతే ట్విన్స్ ఉంటూ ఉంటారో ఇంట్లో చాలామంది కొన్ని సంవత్సరాలు అబ్జర్వ్ చేసిన తర్వాత ఎడ్యుకేషన్లోను, జాబ్స్లోను కొన్ని తేడాలు చూస్తూ ఉంటుంటాం. వీళ్ళకి కలిసి వచ్చిందండి,
ఈ పాప ఎప్పుడు ఇలా ఉంటుందని చెప్తుంటుంటారు. సో ఇప్పటికైనా సరే పేర్లో అయినా చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి అనుకున్నా, లేదా ఒకసారి న్యూమరాలజీ ప్రకారం ఏ విధంగా ఉందో ఐడెంటిఫై చేయాలి అనుకున్నా డెఫినెట్గా అప్రోచ్ అవ్వచ్చు. కింద మీకు ఒక నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది. దానికి కనుక మీరు కనుక కాల్ చేయగలిగితే మీకు ఏవైతే డౌట్స్ ఉంటుంటాయో వాటన్నింటికి ఒక క్లారిటీ వస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మా, గాడ్ బ్లెస్ యూ.